ప్రభుత్వ పథకాలు బాగున్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు, అలాగే చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూటమి అధికారంలోకి వచ్చినాక బాగుంది. మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరిపించారు, బాగున్నాయి. మొన్న వరదలు వచ్చి 5 అడుగుల మేర నీళ్లు నిలిపోయిన సహాయక చర్యలు చాలా బాగా అద్భుతంగా చేశారు. వరద నష్టపరిహారం పడింది, చాలామందికి పడింది, కొంతమంది పడలేదన్నారు. అది కూడా మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గం చూస్తూ ఉన్నారు, చాలా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోగలిగాడు. అనుభవజ్ఞుడే అనిపించాడు. ఎక్స్ సీఎం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు ఉండేవి కాదు. అందుకని ఏదైనా కానీ అనుభవజ్ఞుడు కావాలండి రాష్ట్రానికి. నేను ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా గవర్నమెంట్ చేయాలి అంటే ఏదైనా అమరావతి అభివృద్ధి కానీ 3 రాజధానులు అన్నారు, 5 ఏళ్ళు కాలయాపన చేశారు. అదే 2019లో కూడా ఒక అవకాశం ఇచ్చుంటే ఈ పాటికి చాలా బాగా అభివృద్ధి జరిగి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అన్ని గాడిని పడతాకి సమయం పట్టింది, ఇంకో సమయం ఇవ్వాలి. కాబట్టి మనం ఇప్పుడే ఏ గవర్నమెంట్ మీద నింద వేయకూడదు. ఏం ఉపయోగం అండి, డబ్బులు ఇవ్వటం వల్ల ఏం ఉపయోగం చెప్పండి. ఇప్పుడు నాకు ఒక 5,000 వేసారనుకోండి, 5,000 నేను వాడేసుకుంటాను. ఇచ్చారు, జనాలకి ఇచ్చారు. ఇచ్చడం వల్ల రోడ్డు నడవటానికి రోడ్డు లేదు, దానివల్ల అందరూ ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంతవరకు ఇవ్వాలి? పెన్షన్ అంటారా, తప్పదు. వితంతు పెన్షన్ ఇవ్వాలి, తప్పదు. సంక్షేమం తప్పదు. అమ్మఒడి ఇవన్నీ ఎందుకండి? అమ్మఒడి ఎందుకు? లేకపోతే ఆటో వాళ్ళకి డబ్బులు ఎందుకండి? టైలరింగ్ వాళ్ళకి డబ్బులు ఎందుకండి? బార్బర్ షాప్ వాళ్ళకి డబ్బులు ఎందుకండి? ఇప్పుడు నేను గడ్డం చేసుకుంటే 100 రూపాయలు 200 రూపాయలు అవుతున్నాయి, ఇస్తున్నాం, బాగానే ఉంది. వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో సమానం. రోజుకి 1000 రూపాయలు లేని ఇంటికి వెళ్ళరు. ఎవరి కాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు వాళ్ళు చాలా బాగానే ఉంది. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదు. ఇవ్వాల్సిన ఏంటి? పనులు లేని వాళ్ళకి పని ఇవ్వాలి. అలాగే ముసలోళ్ళు అంటారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అది తప్పదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పదు. వచ్చింది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర తను నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్న దగ్గర పవన్ కళ్యాణ్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు, నాకు అనుభవం కావాలి, అనుభవం లేకుండా నేను చంద్రబాబు గారి దగ్గర నేను అన్నీ నేర్చుకుంటాను అని చెప్పేసి ఈ 5 ఏళ్ళు నిలబడాలి కదండి. ముందు ఈ 5 ఏళ్ళు నిలబడినాక అప్పుడు చూద్దామన్నా. ఏదైనా కానీ గవర్నమెంట్ చాలా బాగుంది. 5 ఏళ్ళు వచ్చేది కూడా ఏమి చూసాం, 5 ఏళ్ళు చూసాం. ఒక ఛాన్స్ అన్నాడు, ఇచ్చారు, జనాలు ఇచ్చారు, కానీ ఉపయోగం లేదు. తెలిసిపోతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. రాడండి, ఏం చేస్తాడు? 11 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తారు? ఎలా ఇస్తారు? 18కి ఎలా ఇస్తారు? అదే జగన్ అన్నాడు కదా, నాకు 25 సీట్లు వచ్చినాయి, ఆ 25 సీట్లు కూడా ఒక 4 నేను తీసేసుకుంటే 18 వస్తాయి, చంద్రబాబుకి 18 వస్తే అసెంబ్లీ హోదాకు కూడా పనికిరాడని చెప్పేసి అదే జగన్ అన్నాడు. ఇప్పుడు 11 సీట్లు ఉన్న వ్యక్తి నాకు అధికారం కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఎలాగ చెల్లింది చెప్పండి. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు మినిమం కావాలి. ఎలా ఇచ్చేస్తారు చెప్పండి? అది జరగని పని. ప్రతిపక్ష హోదా లేదు. పవన్ కళ్యాణ్ ఒక్క సీటునే తీసుకెళ్ళి కొనేశాడు. కనీసం పవన్ కళ్యాణ్ తన వాణి వినిపించడానికి కూడా లేకుండా పోయింది. కానీ అలాంటి వ్యక్తి నిలబడ్డాడు ఈరోజు. అలాంటి వ్యక్తి 22 పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందాడు. చాలా బాగుంది, ప్రభావం చాలా బాగుంటుంది. దేశ రాజకీయాల్లో చరిత్ర తిప్పబోతున్నాడు. మహారాష్ట్రలో ఆల్రెడీ క్యాంపెయినింగ్ మొదలు పెట్టేశాడు. చాలా నేర్చుకోవచ్చు. జగన్ కూడా పవన్ కళ్యాణ్ చూసి చాలా నేర్చుకోవచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే అలాంటి పవన్ కళ్యాణ్ ఉండటం ఆంధ్ర రాష్ట్రం ఒక గొప్పతనం. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి.